ఇప్పుడేమో మనం కలియుగం అని అంటాం దీన్ని. కలియుగంలో ఒకప్పటి కాలంతో పోలిస్తే ఎన్నో పాపాలు అసలు చెప్పనక్కర్లేదు మాటల్లో. ఎంత చెడనేది జరుగుతుంది, ఎంత పాపం పెరుగుతుందని చెప్పి. మరి ఇలాంటి కలియుగంలో కలి దోషాల నుండి మనం తప్పించుకోవాలి అనంటే ఏమైనా చెప్తారా? తో భగవంతుడు కృష్ణే సుధాంపుగతే ధర్మజ్ఞానాదిభి సహ కలో నష్టదృశామేషాం పురాణార్కో దునోదుత అని భాగవతంలో చెప్పబడుతుంది ఈ శ్లోకం. హ్మ్. ఈ మీరు అడిగిన ప్రశ్న సౌనకాది ఋషులు వారు సూత గోస్వామిని అడుగుతారు. కృష్ణుడు తన ధామానికి వెళ్ళిపోయారు కదా, హ్మ్. ఆయన వెళ్ళిన వెంటనే కలి స్టార్ట్ అయిపోతుంది. 5,000 సంవత్సరాల క్రితం కృష్ణుడు తన ధామానికి వెళ్ళిపోతారు, కలి స్టార్ట్ అయిపోతుంది. ఈ కలియుగంలో కలో దోష నిదే రాజన్, ఈ కలియుగంలో ఎన్నో దోషాలు ఉంటాయంట. హ్మ్. సో అయితే మంద సుమంద మతయో మంద భాగ్యాహ్యుపద్రుత, కలియుగంలో అందరికీ ఇబ్బంది. అయితే అప్పుడు సౌనకాది ఋషులు అక్కడ 1000 సంవత్సరాల యజ్ఞాన్ని తలపెడతారు, కలియుగం యొక్క ప్రభావం తగ్గించి మనందరికీ మంచి కలగాలని. సో అక్కడ వాళ్ళ యొక్క డిస్కషన్ జరుగుతుంది సూత గోస్వామితో. వాళ్ళని అడుగుతారు, కలియుగ ప్రభావం ఎలా తగ్గించాలి అంటారు. కృష్ణుడు తన ధామానికి వెళ్ళిపోయాక పురాణార్కో ధునోదుత, ఒక భాగవత పురాణాన్ని పంపించారంట ఆయన. హ్మ్. ఎవరైతే ఈ భాగవత పురాణాన్ని ఆశ్రయిస్తారో ఆ కలియుగ ప్రభావాన్ని తట్టుకోవచ్చు. ఎందుకంటే ధర్మము జ్ఞానం అనేది భాగవతాన్ని ఆశ్రయించాయి. ఎవరైతే భాగవతాన్ని అర్థం చేసుకొని చదువుతారు, ఇప్పుడు మనమంతా డిస్కస్ చేసుకునేది కృష్ణులంతా భాగవతమే, హ్మ్. నేను చెప్పిందంతా భాగవతంలో ఉంది. సో ఈ భాగవతాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వారు కలియుగ ప్రభావాన్ని తట్టుకోవచ్చు. ఇంకా వేరే మార్గం లేదు. 2 మార్గాలు ఇచ్చారు, ఒకటి హరినామము, ఒకటి భాగవతము. హ్మ్. ఎవరైతే భాగవతాన్ని నిత్యం భాగవత సేవ, నష్టప్రాయేషు అభద్రేషు, నష్టప్రాయేషు అంటే మనకున్న అభద్రాలన్నీ తొలగిపోతాయంట. దాంతోపాటు హరినామాన్ని ఆశ్రయించాలి. సో కలియుగం యొక్క ప్రభావం ఎవరికైనా కావాలంటే రోజు ఏం చేయాలి, వాళ్ళు పొద్దున్నే లేచి వాళ్ళు మొబైల్ మీద ధ్యానము, టీవీ మీద ధ్యానము, వాళ్ళు యాక్టర్స్ మీద, న్యూస్ మీద, వాటి మీద ధ్యానం చేస్తూ ఉంటారు. ఆ ధ్యానాన్ని కొంచెం తగ్గించాలి. సినిమా చూస్తున్నామంటే 2 గంటలు ధ్యానం చేస్తున్నట్టే మీరు. హ్మ్. ఎవరి మీద ధ్యానం చేస్తున్నారో అక్కడున్న వ్యక్తుల మీద ధ్యానం చేస్తున్నారు. కానీ ఆ ధ్యానం మీరు కృష్ణుడి మీద చేయాలి. ఆ ధ్యానం మీరు భగవంతుడి యొక్క నామం మీద చేయాలి. సో ప్రతిరోజు మనం భాగవత కథ వినటం మంచిది. రోజుకు 1 గంట సేపు రోజు హరినామం చేయాలి, ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్. నార్మల్కు కూడా ఒక 30 నిమిషాలు మీరు రోజుకు పక్కన పెట్టుకున్నారనుకోండి, మీకు చాలా బిజీ అనుకుంటే 10 నిమిషాలు మీరు భగవన్ నామస్మరణ చేయాలి. 10 నిమిషాలు భగవద్గీత భాగవతం చదువుకోండి. ఇంకొక 10 నిమిషాలు మీ జీవితంలో ఏ డైరెక్షన్లో వెళ్తున్నారో కొంచెం ఆలోచించండి. మీకు అలా కుదరలేదంటే 15 నిమిషాలు నామజపం చేయండి, 15 నిమిషాలు భాగవతం చదువుకోండి. రోజుకి 30 మినిట్స్. హ్మ్. మీకు 24 అవర్స్లో 30 మినిట్స్ ఇస్తున్నారు అంటే 2%. రోజుకి 2% మీరు భగవంతుడికి ఇవ్వండి. 15 నిమిషాలు మంత్రజపం చేయండి, 10 నిమిషాలు భాగవతం చేయండి. వారానికి ఒక 2 గంటలు మీరు వెళ్ళి సత్సంగంలో పాల్గొనండి. గుడికి వెళ్ళి ఒక సత్సంగంలో మీరు రెగ్యులర్గా వినొచ్చు. వారానికి 2 అవర్స్. నెలకి ఒక రోజు సపరేట్గా కేటాయించాలి భగవంతుడికి. మీరు ఏ యాదగిరిగుట్టనో ఏ తీర్థస్థానంకో ఒక రోజుకి వెళ్ళి అక్కడ టైం స్పెండ్ చేసి రావాలి, నెలకు ఒకసారి. సంవత్సరానికి ఒక వారం రోజులు తీర్థయాత్రలకు వెళ్ళాలి. ఏ బృందావనమో, జగన్నాథ్పురినో, ద్వారకనో అట్లా వారం రోజులు వెళ్ళి రావాలి. సో అలా మీ లైఫ్ని ప్లాన్ చేసుకుంటే కలి ప్రభావాన్ని తగ్గించవచ్చు. ఓకే. ఓకే. ఒక ఇది ప్రాపర్ ప్రాక్టికలే ప్లాన్. కదా, హ్మ్. ప్రాక్టికలే. అవునవును. మనకి ఉన్న ఈ బిజీ స్కెడ్యూల్స్‌లో కూడా అదొక చిన్న రిఫ్రెష్‌మెంట్, షార్ట్ బ్రేక్ లాగా ఒక మైండ్ అనేది రిఫ్రెష్ అవ్వడానికి కూడా చాలా తోడ్పడుతుంది కదా గురుగారు. ఇప్పుడు చూడండి, ఒక హ్మ్. వ్యక్తి ఆయన అడవికి వెళ్ళి ఆయన చెట్లను కొడుతున్నారు. హ్మ్. ఆయన గొడ్డలు తీసుకొని మొదటి రోజు వెళ్ళినప్పుడు అప్పుడే స్టార్ట్ చేశాడు కాబట్టి ఒక చెట్టును నరికేశాడు. 2 రోజులు వేసారు, కొంచెం స్ట్రెంత్ పెరిగింది, 2 చెట్లను నరికారు. 3వ రోజుకల్లా 3 చెట్లు, 4 రోజులు 4, హ్మ్. 5వ రోజు ఇంకా ఎఫిషియన్సీ బడికి 5, 6, 7వ రోజుకి 2 చెట్లనే హ్మ్. నరికాడు. హ్మ్. 8వ రోజు అది ఒకటే అయిపోయింది. 9 రోజులు కూడా ఒకటే చెట్టు. ఆయనకు అర్థం కాలేదు, ఏంటి నా ఎఫిషియన్సీ పడిపోయిందని. అక్కడి నుంచి ఒక సాధువు వెళ్తుంటే అడిగాడు, ఏంటండి నేను ఒకసారి 5 చెట్లను నరికేసేవాడిని, ఒక చెట్టు నువ్వు నరకలేకపోతున్నాను. ఆయన అన్నాడు,
అని నీ గొడ్డలి పదును పోయింది, దాన్ని పదును పెట్టుకో అని. సో దాన్ని పదును చేయటం వల్ల మళ్ళీ ఎఫిషియన్సీ పెరిగిపోయింది. సో మనం కూడా లైఫ్లో ప్రతిరోజు ఒక యాక్షన్ చేస్తున్నప్పుడు ఒక ఎఫిషియన్సీ పెరగాలి అంటే కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఆ కాన్సన్ట్రేషన్ అనేది ప్రతిరోజు మేము హాఫ్ అన్ అవర్ చెప్పాను కదా, అరగంట సేపు భగవన్నామ స్మరణ చేయటం, భాగవతం చదువుకుంటే మీకు ఆ రోజు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. చాలామందికి ఈ యొక్క ప్రాబ్లం ఉంటుంది, అరే నేను చేయగలుగుతాను కానీ చేయలేకపోతున్నాను, నాకున్న ఫుల్ కెపాసిటీని యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాను. ఇంకోటి ఏంటంటే వాళ్ళ ప్రాబ్లం కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. నేను నీకు ఫస్ట్ నువ్వు ప్రతిరోజు లేచి పొద్దున్నే లేచి ఒక హాఫ్ అన్ అవర్ నువ్వు ఈ ప్రాక్టీస్ చేస్తే ఇమీడియట్గా ఎఫిషియన్సీ పెరిగిపోతుంది. అరే ఆ 30 మినిట్స్ పోతుంది కదా, ఆ 30 మినిట్స్ పోవట్లేదు. ఆ వ్యక్తి గంట సేపు పదును పెట్టాడు, కానీ ఆ గంట పదును వల్ల ఏమైంది, రోజంతా ఎఫిషియన్సీ పెరిగిపోయింది. సో మీరు 30 మినిట్స్ అనుకుంటున్నారు, కానీ రోజంతా మీకు దానివల్ల బెనిఫిట్ ఉంటుంది, ప్రొడక్టివిటీ పెరిగిపోతుంది. పెరిగిపోతుంది. చాలా బాగా చెప్పారు గురుగారు. విత్ ఎగ్జాంపుల్ కథతో చెప్పడం వల్ల ఇంకా అసలు క్లియర్గా అసలు ఎందుకు మనకు ఆ బ్రేక్ అనేది అవసరము, Yes. దానివల్ల మన ఎఫిషియన్సీ ఏ విధంగా పెరుగుతుంది అనేది అర్థమవుతుంది. ఇంకొకటి ప్రభుజీ, మనము ఇంట్లో కొంతమంది చక్కగా కృష్ణుడివి విగ్రహాలు పెట్టుకుంటారు, చాలా ప్రేమతో తెచ్చుకొని పెట్టుకుంటారు. కానీ అలా విగ్రహాలు పెట్టుకోవచ్చా? అంటే పటం పెట్టుకునే దానికి విగ్రహం పెట్టుకున్నప్పుడు ఏమైనా నియమాలు ఎక్స్ట్రా యాడ్ అవుతాయా? ఎటువంటి నియమాలు పాటించాలి అటువంటప్పుడు? భగవంతుడి విగ్రహాలు చాలామంది వాళ్ళు హాల్లో డెకరేషన్ కింద పెట్టుకుంటారు. యాక్చువల్లీ ఎందుకు పెట్టుకుంటాము హాల్లో అక్కడక్కడ ఫోటోలు అంటే ఆయన్ని గుర్తుంచుకోవడానికి. మ్మ్. మనకి ఎంత భగవంతుడు గుర్తుంటే అంత మనకి మంచిది. సో అందుకే ఇంట్లో అన్ని చోట్ల ఫోటోలు అవి పెట్టుకుంటాం ఆయన గుర్తుంచుకుంటాను. అయితే ఎప్పుడైతే మీరు భగవంతుడి విగ్రహాన్ని దేవుడి గుళ్ళో అంటే దేవుడి మందిరంలో పెట్టుకుంటారు, మీ ఇంట్లో చిన్న మందిరాలు ఉంటాయి దాంట్లో పెట్టుకున్నప్పుడు మీరు ఒక స్టాండర్డ్ని మెయింటైన్ చేస్తే, మీరు ఇంట్లో వండుకున్నది ఎల్లిపాయ లేకుండా ఆయనకి రోజు ఆరగింప పెట్టాలి. మ్మ్. ఆయన ఎల్లిపాయ తినరు, తమోగుణం ఆహారం. టీ కాఫీ కూడా పెట్టకండి భగవంతుడికి. ఉల్లిపాయ లేకుండా, టీ కాఫీ లేకుండా, బయట నుంచి వస్తువులు కాకుండా మీరు చేసి రోజు ఆయనకి తులసి దళం వేసి ఆయన ముందు పెట్టి, భగవంతుడా మీరు స్వీకరించండి అని మంచిగా మీకు తెలిసిన మంత్రాలు ఏమన్నా ఆయన గురించి శ్లోకాలు ఏమైనా ఉంటే చదివి ఆయన ముందు పెడితే మీరు తినేదంతా ప్రసాదంగా మారిపోతుంది, మీరు తినే ఆహారం. మ్మ్. ఇది ఖచ్చితంగా. జనాలు ఏం చేస్తారంటే కృష్ణుడికి అటుకులు పంచదార ఇష్టమేమో అనేది పెట్టేస్తారు, కొంతమంది వెన్న పెట్టేస్తారు, ఇంకా ఆ దేవుడు మందిరాన్ని క్లోజ్ చేసేస్తారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. అది కరెక్ట్ కాదు. మ్మ్. అరే కుచేలుడికి సుధామకి ఆయనకి ఏమి లేక అటుకులు పెట్టాడు, మీరు ఇక్కడ పంచభక్ష పరమాన్నాలు తింటూ ఆయనకు అటుకులు పెడితే ఎట్లా? అది కరెక్ట్ కాదు. మీ ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చారనుకోండి, మీరు ఆయనకు అటుకులు ఇచ్చి మీరు మంచిగా అన్నము పప్పు కూర వండుకొని తింటే అది కరెక్టా చెప్పండి? మీరేమంటున్నారు, భగవంతుడా ఇల్లు మీది అంటాం మనం. మ్మ్. భగవంతుడి కృప వల్ల మనకి ఆ ఇల్లు భగవంతుడికి ఇవ్వాలి మనం. మ్మ్. భగవంతుడికి ఇల్లు ఇచ్చారంటే ఆ కిచెన్ ఎవరిది? భగవంతుడిది. అక్కడ ఎవరికి ఉండాలి మరి? మ్మ్. ఆయనకే ఉండాలి కదా. సో మీరు ఆయన గురించి వండి ఆయనకి భోగం పెడితే మీరు తినేదంతా ప్రసాదంగా మారుతుంది, మీ ఇమీడియట్లో మీ చేతన మారుతుంది, మీకు దుఃఖాలన్నీ వెంటనే నశించిపోతాయి. ఎవరైతే ప్రతిరోజు ప్రసాద సేవన చేస్తారో సకల ప్రాపంచజాయ, అంటే మొత్తం అన్ని రకాలైన దుఃఖాల నుంచి మనం ఇమీడియట్గా బయటకు వెళ్ళాలి అంటే రోజు భగవత్ ప్రసాదం స్వీకరించాలి. అంటే మీరు తినే అన్నం పప్పు కూర అన్ని ప్రసాదంగా మారిపోతాయి, ఎందుకంటే మీరు భగవంతుడికి ముందు పెట్టి మీరు తర్వాత మీరు భోజనం చేస్తున్నారు కాబట్టి. సో మంచిగా ఒక తులసి దళం వేసి మీరు ఏది వండుకున్నా కానీ, మీ బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా డిన్నర్ అయినా ఏదైనా కానీ ఎల్లిపాయ లేకుండా ఆయన ముందు పెట్టి భగవంతుడా మీరు తీసుకోండి అంటే ఆయన చాలా హ్యాపీ అయిపోతారు, ఎందుకంటే ఇది నా ఇల్లు, మీరందరూ నా గురించి సేవ చేస్తున్నారని ఆయనకు మనం కూడా హ్యాపీ. సో ఈ రకంగా చేయాలి. అయితే ఎవరైతే ఈ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నారో అది బెస్ట్. మ్మ్. ఆయనకి రోజు ఒక అగరబత్తి కొంచెం దీపము అలా ఆయనకి వెలిగించి మీరు భోగం పెడితే సరిపోతుంది. ఇంకా స్టాండర్డ్ మంచిగా చేయాలనుకుంటే రోజు అభిషేకం చేసి అలంకరణ చేసి చాలా చేస్తూ ఉంటారు. అందరికీ కుదరకపోవచ్చు అవి, ఎవరికైనా కావాలంటే అవి కూడా మేము నేర్పిస్తాం. ఇలా ఆయనకి మంచిగా అలంకరణ చేసి ఆయనకి చేసుకోవాలో అది చాలా బాగుంటుంది. మనం ఎంత చేసుకుంటే అంతే. ఆయన మీరు ఎంత మంచిగా ఆయనకి సేవ చేస్తే అంత ఆయన యాక్సెప్ట్ కూడా చేస్తారు, ఆయన హ్యాపీగా ఉంటారు. ఎంత ఆయన హ్యాపీగా ఉంచితే మీరంత హ్యాపీగా ఉంటారు లైఫ్లో. అది కనెక్షన్ అనమాట. ఎందుకంటే ఆయన హ్యాపీనెస్లో మన హ్యాపీనెస్ వస్తుంది.
మనం ఓకే. ఎవరైతే హ్యాపీగా ఉంటారో వాళ్ళతో పాటు మీరు ఉన్నారనుకోండి, ఆటోమేటిక్‌గా మనం గూడా సంతోషంగా ఉంటాం. అది అక్కడ హ్మ్. పాయింట్. హ్మ్. కృష్ణుడితో పాటు ఎందుకు ఎప్పుడు ఉండాలంటే, మీరు ఎప్పుడన్నా కృష్ణుడు ఏడుస్తున్న ఫోటో చూసారా? లేదు. ఎందుకు? ఆయన హ్యాపీగా ఉంటారు. మనం ఆయనతో పాటు ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటాం. సో, ఆయనకి హ్మ్. మంచిగా వండి పెట్టండి. ఏదో జస్ట్ పొద్దున్నే పంచదార అటుకులు పెట్టేసి చీమలన్నీ వచ్చి తింటూ పోతూ ఉంటాయి. రోజంతా అట్లా ఉంటే అది కరెక్ట్ కాదు. అది అపరాధం. హ్మ్. మీరు ఆయన ముందు మంచిగా భోగం పెట్టి, ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు మీరు ఎంతసేపు తింటారో అంతసేపు ఒక 5, 10 నిమిషాలు పెట్టి వెంటనే తీసేసి తర్వాత మీరు తినండి. అది హ్మ్. బెస్ట్. ఓకే. ఓకే. ప్రభుజీ ఇంకొకటి జీవితంలో ఏ సమస్యొచ్చినా కూడా అసలు ఏదైనా ఒక కష్టం వచ్చింది. దీనికి మనకి ఆన్సర్ అనేది దొరుకుతలేదు. సొల్యూషన్ అనేది దొరకట్లేదు అని అనుకుంటే భగవద్గీత ఓపెన్ చేయండి. మీకు ఖచ్చితంగా దానికొక సొల్యూషన్ దొరుకుతది అని చాలామంది అంటూ ఉంటారు. మనందరికీ కూడా తెలిసిన విషయం. ఖచ్చితంగా భగవద్గీత చదవమని కూడా అంటూ ఉంటారు. అసలు ఈ భగవద్గీత రచించింది ఎవరు? ఇది భగవద్గీత వ్యాస మహర్షి మహాభారతంలో ఒక పార్ట్ ఇది. హ్మ్. మొత్తం మహాభారతం రాసింది వ్యాస మహర్షి. ఓకే. వ్యాస మహర్షి మహాభారతం రాసినప్పుడు దాంట్లో కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది. హ్మ్. పాండవులకి, కౌరవుల మధ్యలో. ఆ యుద్ధానికి ముందు కృష్ణుడు భగవద్గీత చెప్తారు. చూడండి, మనకి సినిమాల్లో స్టోరీలు వింటుంటాం. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే క్లైమాక్స్. హ్మ్. క్లైమాక్స్ ఫైట్ ఉంటది. అవును. అన్ని సినిమాల్లో క్లైమాక్స్ ఫైట్ ఉంటది. మోస్ట్ ఆఫ్ అవునా? ది తెలుగు సినిమాల్లో, హిందీ సినిమాల్లో, అన్ని హాలీవుడ్ నుంచి కూడా అందరూ క్లైమాక్స్‌లో ఫైట్ పెడతారు. సో, మహాభారతంలో క్లైమాక్స్ ఫైట్ ఏంటి? కురుక్షేత్రం. మొత్తం అంతా అయిపోయాక క్లైమాక్స్ అది. అయితే క్లైమాక్స్‌కి ముందు కృష్ణుడు ఏమనుకున్నాడంటే, మొత్తం మహాభారతంలో ఇంపార్టెంట్ ఏంటంటే భగవద్గీత. హ్మ్. కృష్ణుడు భగవద్గీత చెప్పాలనుకుంటున్నాను మనందరికీ. దాని గురించి మొత్తం మహాభారతాన్ని ఆయన సృష్టించారు. హ్మ్. మరి ఎక్కడ చెప్తే మనం వింటాము భగవద్గీత? ఏ పార్ట్‌లో చెప్పాలి? క్లైమాక్స్‌లో చెప్పాలి. క్లైమాక్స్ ఫైట్‌కి ముందు ఆయన భగవద్గీతని అరేంజ్ చేశారు. అందరం భగవద్గీత విని క్లైమాక్స్‌కెళ్తాం. హ్మ్. సో, అలా అందరూ భగవద్గీత విన్న తర్వాత వారు యుద్ధం గురించి వింటారు. మిగతాయన్ని వస్తుంది. అంటే ఈ యొక్క జ్ఞానం అనేది అందరికీ లభిస్తుంది. హ్మ్. మహాభారతం నచ్చిన వాళ్ళందరికీ జ్ఞానం లభిస్తుంది. ఓహ్! ఈ క్లైమాక్స్ మనం కూడా ఈ రకంగా వెళ్ళాలి. సో, ఇక్కడ కృష్ణుడు ఆయన చేసిన ఉపదేశం అర్జునుడికి వ్యాస మహర్షి మహాభారతంలో రాశారు. ఆయన రాసిన అక్కడ మొత్తం హిస్టరీలో ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్. అందరూ శంకరాచార్యుల నుంచి అందరూ సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలందన పార్థో వత్స సుధీర్గుప్త దుగ్ధం గీతామృతం మహత్ అంటారు. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే శంకరాచార్యులు వారు ఉపనిషత్తులన్నీ ఒక ఆవులాగా పెట్టుకుంటే, హ్మ్. ఆవు నుంచి పాలు తీసే వ్యక్తి కృష్ణుడు. హ్మ్. కానీ ఆవు దూడ లేకపోతే పాలు ఇవ్వదు. ఆ దూడ ఎవరంటే అర్జునుడు. అక్కడ అర్జునుడిని పెట్టి ఉపనిషత్తుల యొక్క ఆవు నుంచి కృష్ణుడు భగవద్గీత యొక్క పాలని పితికారు. ఆ పాలే మనం తాగి మనం ఆ జ్ఞానాన్ని పొందుతాం. అయితే అన్ని సమస్యలకి సొల్యూషన్ భగవద్గీతలో ఉందంటారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఎక్కడుందో తెలియదు జనాలకి. హ్మ్. అంటే ప్రాబ్లమ్ వచ్చేటప్పుడు నేను భగవద్గీత తీస్తే నాకు సొల్యూషన్ రాదు. ముందే ముందు చదువుకుంటే చదువుకుంటే ఎక్కడే ఉందో తెలిసినప్పుడు ఏంటంటే 3 విషయాలండి ఫస్ట్. హ్మ్. ఫస్ట్ ఏంటంటే మనకి ఆ యొక్క జ్ఞానం ఉండాలి. తర్వాత మనకి అవసరం ఉన్నప్పుడు అది గుర్తు రావాలి. అంటే మీరు ముందే భగవద్గీత చదువుకోవాలి. ఆ జ్ఞానం మీకు కలిగి ఉండాలి ముందే. అప్పుడు ప్రాబ్లమ్ వచ్చినప్పుడు అరే! కృష్ణుడు ఈ ప్రాబ్లమ్‌లో ఈ విషయం ఈ సొల్యూషన్ ఇచ్చారు అని. హ్మ్. అప్పుడు మీకు గుర్తు రావాలి ఆ సొల్యూషన్. అవునవును. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే అది అప్లై కూడా చేయాలి సొల్యూషన్. సో, ఈ 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ మీరు చదువుకోండి. హ్మ్. సమస్య వచ్చినప్పుడు కాదు. ముందునే చదువు పెట్టుకోండి. తర్వాత హ్మ్. సమస్య వచ్చినప్పుడు అది గుర్తొస్తుంది. ఇక్కడ ఉంది అని ఈ సొల్యూషన్. ఆ సొల్యూషన్‌ని అప్లై చేయాలంటే ఇంకా పట్టుదల కావాలి. హ్మ్. అప్పుడు మీరు దాని నుంచి బయటికెళ్తారు. హ్మ్. చాలా బాగా చెప్పారు గురూజీ. అంటే మనం ముందే చదువుకుంటేనే కదా మనకి అప్పుడు కృష్ణుడు ఏ విధంగా దీనికి సొల్యూషన్ చెప్పాడు అనేది అర్థమవుతుంది అని చెప్పి. కరెక్ట్. కరెక్ట్. ఎందుకంటే చాలామంది సోషల్ మీడియాలో చూస్తే మీకు ప్రాబ్లమ్ వస్తే ఓపెన్ చేయండి. డైరెక్ట్ ఏదైతే కనిపిస్తుందో అదే ఆన్సర్ అని అంటుంటారు. కానీ అసలైన మనం అర్థం చేసుకోవాల్సిన థింగ్ ఏంటి అనంటే ముందే చదువుకుంటే ఏ విధంగా దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతాము అనేది కూడా మనకొక ఐడియా అనేది వస్తుంది. ఇప్పుడు నేను మ్యాథ్స్‌లో నాకేమైనా నాకు రాలేదనుకోండి. జస్ట్ బుక్ ఓపెన్ చేసి వెంటనే సరే సొల్యూషన్ అంటే నాకు రాదది. హ్మ్. ముందే నాకు ఒక ఐడియా ఉండాలి. ఏ అవును. చాప్టర్ ఓపెన్ చేయాలి? ఎక్కడికెళ్తే ఫార్ములా దొరుకుతుంది?
నాకు ఐడియా లేకుండా నాకు మ్యాథ్స్ బుక్ ఇచ్చేసి నీకు ఒక క్వశ్చన్ ఇచ్చి మ్యాథ్స్ బుక్ ఇచ్చారనుకోండి, హ్మ్. ఎక్కడికి ఏ చాప్టర్లో ఎతకాలి నేను? నాకు అవును. ముందే తెలిసి ఉండాలి కదా అక్కడ. హ్మ్. హ్మ్. ఏ చాప్టర్లో ఎతకాలి, ఏ ఫార్ములా వేస్తే దీనికి సొల్యూషన్ వస్తుంది, ముందే తెలిసి ఉండాలి కదా. అవును. అంటే ముందే చదువుకొని పెట్టుకో, ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే నీకు తెలుస్తుంది ఏ చాప్టర్కి వెళ్ళాలి, ఏ ఫార్ములా వేయాలని. ప్రభుజీ, చిన్న సందేహం భగవద్గీత విషయంలో. గీతను ఎందుకు ఉపనిషత్తు అని పిలుస్తారు? ఇప్పుడు ఉపనిషత్ హ్మ్. అంటే కింద కూర్చొని వినటం అనమాట. గురువు ఓకే. దగ్గర ఉపనిషత్ అంటే దగ్గరగా కింద కూర్చొని గురువు నుంచి వింటాం. వాటన్నిటిని ఉపనిషత్తులు అంటారు. ఓకే. ఓకే. మనకి 108 ఉపనిషత్తులు ఉన్నాయి. వేదాల యొక్క సారం ఉపనిషత్తులు అంటారు. హ్మ్. 4 వేదాలు ఉన్నాయి. ఋగ్, యజుర్, సామ, అథర్వ వేద. ఈ 4 వేదాల యొక్క సారాన్ని 108 ఉపనిషత్తుల్లో చెప్పబడ్డాయి. ఉపనిషత్ అంటే గురువుకు దగ్గరగా కింద కూర్చొని ఆయన నుంచి విన్న వాటిని ఉపనిషత్తులు. ఓకే. ఇది ఇంకోటి ఏంటంటే ఉపనిషత్తులు అనేవి డైరెక్ట్గా భగవంతుని నుంచి వచ్చినాయి. ఇవి ఎవరు రచించలేదు. ఆ! పురాణాలు ఏంటంటే 2 మనకి మనకి శృతి, స్మృతి అంటారనమాట. హ్మ్. శృతి అంటే డైరెక్ట్గా భగవంతుని వచ్చిన శ్లోకాలన్నీ శృతి. హ్మ్. మనకి మీరు గుడికి వెళ్ళినప్పుడు పురుష సూక్తం వింటుంటారు. సహస్ర శీర్ష పురుష సహస్రాక్షస, ఇలాంటి వేదాలన్నీ డైరెక్ట్గా భగవంతుని నుంచి వచ్చినాయి. ఓకే. కానీ కొన్ని స్టోరీస్ ఏవైతే ఉంటాయో పురాణాలన్నీ స్టోరీస్ అన్నమాట. ఇవన్నీ రచించినాయి. హుహు. భగవద్గీత స్పెషాలిటీ ఏంటంటే ఇది మహాభారతం కూడా వచ్చి అది స్టోరీయే. కానీ స్టోరీలో డైరెక్ట్గా భగవంతుడు చెప్పింది ఏంటి? భగవద్గీత. హ్మ్. అందుకే అది శృతి కింద వస్తుంది, ఉపనిషత్తుల కింద వస్తుంది. సో దాని యొక్క ఓకే. స్పెషాలిటీ అది. ఏదైతే డైరెక్ట్గా భగవంతుడు మాట్లాడతారో వాటిని డైరెక్ట్ ఓకే. శృతి. స్మృతి అంటే కథలన్నీ. ఓకే. మహాభారతం కథ అయినా కానీ ఆ కథలో కూడా కృష్ణుడు డైరెక్ట్ మాట్లాడు కాబట్టి అది కూడా శృతి కింద వస్తుంది. ఓకే. అందుకే ఓకే. ఉపనిషత్ అంటే దాన్ని. చిన్న డిఫరెన్స్. అది అర్థం ఇది చేసుకోగలిగాను. స్టోరీయే. స్టోరీలోనే కానీ డైరెక్ట్గా కృష్ణ నుంచి వచ్చింది అది. హుహు. ఇవన్నీ వేదాలని డైరెక్ట్ కృష్ణ నుంచి, ఉపనిషత్తులని డైరెక్ట్ కృష్ణ నుంచి, అది స్టోరీ కావు. ఓకే. ఓకే. అందుకని మనం భగవద్గీతని ఉపనిషత్తు అని పిలుస్తాం. ఆ.